ఇది కూడా ఫోటోషూట్ పిక్ అనమాట. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. త్రూ అవుట్ నా ప్రెగ్నెన్సీలో వీళ్ళిద్దరే నాకు తోడున్నది. యాక్చువల్గా మా హస్బెండ్కి అప్పుడు నైట్ షిఫ్ట్లు ఉంటుండే, నేను ఒక్కదాన్నే ఉంటుండే ఇంట్లో. నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి వీళ్ళిద్దరు నాతో పాటే ఉంటుండే అనమాట. మా ఇంటికి వచ్చి నా దగ్గరనే పడుకుంటుండే నైట్. ఈ అబ్బాయి ఏమో మా ఇంటి కింద రెంటర్. మా అన్న, మా వదిన, మా ఆడపడుచు వాళ్ళు ఆయన అనమాట. మై సెకండ్ మదర్ చెప్పాలంటే. మా సెకండ్ బావ మా అక్క. ఇంకా ఇక్కడ సైడ్ కూడా రిలేటివ్స్ అనమాట. వీళ్ళు మా ఇంట్లో రెంట్కుంటున్నారు, మమ్మీ వాళ్ళ ఇంట్లో రెంటర్స్ వీళ్ళు. మా అక్క, మా బావ, మా థర్డ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు అల్లుడు. ఈ అన్న కూడా మాకు చాలా స్పెషల్. మా ఇంట్లోనే రెంట్కుంటుండే చాలా ఇయర్స్ ఉండే. వీళ్ళ బాబుతో నాకు ఫస్ట్ కనెక్షన్. వీళ్ళ బాబు నాకు ఫస్ట్ బాబు అనమాట. నేను వాడిని చాలా అంటే చాలా లైక్ చేస్తా. వాడి తర్వాతనే నాకు నా పిల్లలు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. మా అన్న వాళ్ళు, మా మామ కొడుకు తిన, మా హస్బెండ్ వాళ్ళ మరదలు వీళ్ళిద్దరు. అంటే మా వదిన అవుతుంది, మా మరదలు అవుతుంది, మా పెద్ద మమ్మీ, మా పెద్ద డాడీ, మా గల్లీ గ్యాంగ్. ఇది గల్లీ గ్యాంగ్ అంటే ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సేమ్ ఇది కూడా గల్లీలో వాళ్ళే అనమాట. ఈ మా థర్డ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు, ఫస్ట్ కూతురు. ఈ అక్క అయితే సెకండ్ కూతురు, ఈ అక్క థర్డ్ కూతురు. ఇందాకైతే ఫోర్త్ అక్కని చూపించినాను కదా అక్క. ఇది కూడా ఫోటోషూట్ పిక్. చూడండి అసలు ఎంతగానో క్యూట్గా ఉందో. క్యూటీ. ఇది సమ్ క్రేయాన్ షీట్ అనమాట. ఇది కూడా ఫోటోషూట్ పిక్కే. ఇది కూడా ఫోటోషూట్ పిక్కే అనమాట. అంటే ఈమెకి సపరేట్గా ఫోటోషూట్ది ఆల్బమ్ అయితే ఏం తీయించలేదు. మా చెల్లె ఇంకా మా యాక్చువల్గా బావ కన్మర్ది అవుతుంది ఇప్పుడు. వీళ్ళు మా అక్క, మా బావ, మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు కోడలు అనమాట. గల్లీలో వాళ్ళు. నేను కూడా నాకైతే రెండు బొమ్మలు ఇచ్చిర్రు. మా ముగ్గురు ఆడపడుచులు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతుర్రు. ఇది మా గ్యాంగ్ ట్రయో. ఇది కూడా గల్లీ గ్యాంగ్. ఈమె మస్తు క్లోజ్ నాకు. ఈమె పాపకి ముందు ఈమె నాకు. బాబు తర్వాత ఈమె. ఇది మా ఫోటోషూట్ పిక్ అనమాట. నేను మా పాప ఇద్దరం సేమ్ కుట్టించుకునే అనమాట. క్లాత్ అయితే తీసుకుని ఉండే. ఇది ఒక 10 మీటర్స్ ఎంతనో తీసుకుని ఉండే. మస్తు గేరాతో కుట్టించుకున్నా. అది కూడా ఒక్కసారి వేసిన పక్కకు పెట్టేసిన. అంతే, మన అన్నీ ఇట్లనే ఉంటాయి అన్నమాట. మా అత్తమ్మ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, మా గల్లీలో వాళ్ళు. వీళ్ళు కూడా మా చుట్టాలే అవుతారు, కానీ నాకు ఏమవుతారో తెలియదు. మా అక్క వాళ్ళ గల్లీలో ఉంటారు వీళ్ళు. మా పాపకి పేరు పెట్టింది మా బావ. అన్న అని పిలుస్తాం మేము. చిన్న ఉన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు. మా రాజన్న. ఈ అక్క అయితే చనిపోయినారు. చాలా మంచిది అక్క. వీళ్ళు కూడా మా గల్లీలోనే ఉంటారు అన్నమాట. మా ఆడపడుచు వాళ్ళ పాప, మా పాప. అమ్మో, వీళ్ళిద్దరు బాండింగ్. ఇద్దరు సేమ్ టు సేమ్ రాక్షసులు. ఇప్పటి వరకు అయితే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క అవుట్ఫిట్ సేమే ఉంటుంది. వీళ్ళ అవుట్ఫిట్స్ కూడా ఒకసారి వీడియో చేయాలి. ఎన్ని గనం ఉంటాయంటే అన్ని గనం ఉంటాయి. నేను అట్లనే ఉంటాం, మా వదిన కూడా అట్లనే ఉంటుంది. మేము ఇద్దరం కలిసిపోయి ఉంటాం. యాక్చువల్గా మాకు ఇద్దరికి పని లేదు, పాట లేదు. వాళ్ళు ఇద్దరు మంచిగా కనిపించాలని వేలకు వేలు పెడతాం వాళ్ళ బట్టలకి. మా అక్క కూతురు డాలీ, మా చిక్కి, మా చెల్లె. చిక్కి పిందని పిలుస్తా ఈమెని. ఈమెవరు? గోలక్క. ఇవే శృతక్క.
అసలు మా అమ్మమ్మ వాళ్ళు తింటుంటారు, ఇప్పుడు ఇవే తింటానే. మా నానమ్మ బంగారం, ఆమె కూడా చనిపోయింది. నెక్స్ట్ మంత్కి 1 year అవుతుంది ఆమెది కూడా. మా మమ్మీ, మా అత్తమ్మ వాళ్ళ అక్కలు, మళ్ళీ మా పెద్ద మమ్మీ అయితే దిగినారనమాట. డెకరేషన్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. మా మరిది అనమాట ఆయన. వీళ్ళేమో మా అత్త కొడుకులు ఇద్దరు. మా అక్క బావ. మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. మా గల్లీలో వాళ్ళు. మా పెద్దమ్మ, సెకండ్ పెద్దమ్మ, మా వదిన. ఇవేమో డ్యాన్స్ పిక్చర్స్ అన్నమాట, సడన్గా తీసినాయి ఇవి. ఇదేమో కేక్ స్మాష్ ఫోటో. చూడండి ఎంత క్యూట్గా ఉందో మా రాక్షసి. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మొండి లెక్కలు వేస్తుంది. కొట్ట బుద్ధి అవుతుంది కానీ వేస్తే అప్పుడప్పుడు, కానీ వాళ్ళ డాడీ ఉంటే అసలు కొట్టని. ఇక్కడితోనైతే ఆమె ఆల్బమ్ ఎండ్ అనమాట. ఈమెకు ఫోటోషూట్ అయితే చేయించలేము మేము. అడుగుదాం ఆమె ఏమనుకుంటుందో. నాకైతే ఫోటో చేపియాలి, మా తమ్ముడికి చేపించి. నీకు చేపిస్తాం. నీ శారీ ఫంక్షన్ వస్తుంది అప్పుడు 12-13 yearsకి. అప్పుడు నీకు ఫోటోషూట్ చేపిస్తాం, సరే? సబ్స్క్రైబ్ చేసుకోండి.